మనం ఇంట్రాడే చేయాలంటే మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి, మనం ట్రేడింగ్ చేయాలంటే ఎంత మనీ ఉండాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ నన్ను చాలామంది అడిగారు. జనరల్గా స్టాక్ మార్కెట్లో వచ్చే న్యూ ట్రేడర్స్ అందరికీ ఈ డౌట్ ఉంది. సో ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ట్రేడింగ్ చేయాలంటే ఎంత క్యాపిటల్ ఉండాలి, ఇంకా ఇంట్రాడే చేయాలంటే ఎంత క్యాపిటల్ ఉండాలి అనేది ఒక ఐడియా వచ్చింది. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రైట్, మీరు ట్రేడింగ్ చేసే ఆ మనీ పోయినా మీ లైఫ్లో పెద్ద ఇంపాక్ట్ ఉండకూడదు. ఎందుకంటే ఈ ట్రేడింగ్లో చాలా రిస్క్ ఉండిద్ది. మేబీ నేనే ఫస్ట్ పర్సన్ అయి ఉంటాను ట్రేడింగ్లో రిస్క్ ఉండిద్ది అని చెప్పేది. ఎందుకంటే మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ ఈ షేర్ని 2010లో అప్పుడు కొని ఉంటే ఇప్పటికి ₹1,00,000 అయ్యేది అని ఇలా ఇన్స్టాగ్రామ్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో చూసేసి మీరు ఎవరో ఒకళ్ళు చెప్పిన అడ్వైస్ తీసుకొని మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఏ నాలెడ్జ్ లేకపోతే మీరు ఎంత మనీ పెడతారో మొత్తం లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ట్రేడింగ్ అనేది చాలా రిస్క్. మీరు ఈ ట్రేడింగ్లో ఎంత మనీ ఏం చేయొచ్చు అంతే మనీ కూడా లూజ్ అవ్వచ్చు. అది 500 కానీ 1000 కానీ 10,000 కానీ 1 lakh కానీ ఒక్క ట్రేడ్లోనే మీరు ఉన్న క్యాపిటల్ మొత్తం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ట్రేడింగ్ చేసే మనీ మొత్తం ఒకవేళ పోయినా మీ లైఫ్లో పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. నేను చాలామందిని చూశాను, ఇంకా నాకు చాలామంది మెసేజ్ చేశారు, మా ఈ 10 lakhs లాస్ వచ్చింది, 20 lakhs లాస్ వచ్చిందని. ఇంకా చాలామంది లోన్స్ తీసుకొని ఇంకా అప్పులు తెచ్చి మరీ ఈ ట్రేడింగ్ అనేది చేస్తారు. సో ప్లీజ్, మీరు ట్రేడింగ్ చేసే క్యాపిటల్ ఆ మనీ మీ అయ్యి ఉండాలి. అది ₹1000 కానీ 10,000 కానీ అయ్యి మీ ఓన్ మనీ అయ్యి ఉండాలి. మీరు ఎక్కడ అప్పుగా కానీ లేకపోతే లోన్స్ తీసుకొని ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంట్రాడే చేయాలంటే మనకి ఎంత క్యాపిటల్ ఉండాలి. సో ఫస్ట్ ఇంట్రాడే అంటే ఏందో చూద్దాం. ఇంట్రాడే అంటే ఏం లేదు, మనం ఒక రోజు మార్నింగ్ కొనేసి ఆ రోజు ఈవినింగ్ అమ్మేస్తే దాన్నే ఇంట్రాడే అంటారు. ఓకే, సేమ్ డే ఎక్స్పైర్ అయిపోయేదాన్నే ఇంట్రాడే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మండే మార్నింగ్ 9:15కి ఒక స్టాక్ కొన్నారు అనుకోండి, ఆ రోజు ఈవినింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే 3:30 లోపల మీరు ఆ స్టాక్ని అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే అంటారు. ఓకే, అలాగే ఇది మీరు స్టాక్స్లోనే కాదు, మీరు స్టాక్స్లో కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీటిలో అన్నింటిలో మీరు ఈ ఇంట్రాడే అనేది చేయొచ్చు. ఈ ఇంట్రాడే చేయాలంటే మీరు స్టాక్స్లో ఇంట్రాడే చేయాలంటే మినిమం మీకు 10,000 అనేది క్యాపిటల్ ఉండాలి. ఎందుకంటే మీరు స్టాక్స్ అనేది మీకు పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. స్టాక్స్ అనేవి జీరో అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తే మినిమం 10,000 క్యాపిటల్ అనేది ఉండాలి. అదే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ అనేవి చాలా రిస్క్. ఎందుకంటే దీంట్లో మనకేంది ప్రీమియం, డెల్టా, గామా, బీటా ఇలాగా చాలా ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఈ ఆప్షన్స్లో అనేది ట్రేడింగ్ చేస్తారు. దీనికి వచ్చేసరికి మినిమం మీకు 25,000 అనేది క్యాపిటల్ ఉండాలి. ఎందుకంటే మీరు మార్కెట్లో సర్వే అవ్వడానికి మీకు 25,000 అనేది మినిమంగా ఉండాలి. మీరు స్టార్టింగ్లో ట్రేడ్ చేసేటప్పుడు మీకు లాసెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలో అర్థం కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో అర్థం కాదు. సో మీరు ఒకవేళ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మీకు మినిమం 25,000 అనేది ఉండాలి. ఓకే, అదే మీరు స్టాక్స్లో ట్రేడ్ చేయాలంటే మినిమం 10,000 ఉంటే సరిపోద్ది. మీరు ఫస్ట్ 10,000తో మీరు ఏ మార్కెట్లో అయినా ట్రేడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, ఆయిల్, క్రిప్టో, ఫారెక్స్, ఇలా ఇంకా ఈక్విటీ, ఇలా ఏ మార్కెట్లో అయినా మీరు ట్రేడ్ అనేది చేయండి. ఫస్ట్ మీరు స్మాల్ క్యాపిటల్తో ట్రేడ్ చేయండి. ఎందుకంటే మీరు స్మాల్ క్యాపిటల్తో ట్రేడ్ చేసేటప్పుడు చేయాల్సిన మిస్టేక్స్ మొత్తం అక్కడే చేసేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో హెవీ క్యాపిటల్ పెట్టినప్పుడు మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోరు. సో ఫస్ట్ ఒక 10,000తో మీరు ఈ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ రాంగ్ ఎంట్రీ తీసుకుంటున్నారు, అవన్నీ మీరు ఒక ఐడియా వచ్చే వరకు మీరు ట్రేడ్ చేయండి. మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడు అనేది మీకు మీ ఎమోషన్స్ అనేవి అంత డిస్టర్బ్ అవ్వవు. ఒకవేళ మీరు సడన్గా మార్కెట్లో రాగానే ఒక 10 lakhs సెట్ చేసి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఆ 10 lakh మొత్తం లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, హెవీ క్యాపిటల్తో వచ్చి వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఉన్న క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ట్రేడ్ చేసే మనీ మాత్రం అవి మీ అయి ఉండాలి.
మీరు హెవీ క్యాపిటల్ తెచ్చుకొని రిస్క్లో పడద్దు. నేను ఇలా చాలామందిని చూశాను. సో మీరు అలా చేయరు అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఓకే, bye bye. Thanks for watching. See you on next video.